హలో అండి, అందరికీ నమస్తే. నేను ఒక 20 రోజుల క్రితము మామిడి పూత చూపించినాను చూడండి. ఇప్పుడు చూడండి మామిడికాయలు ఎలా వచ్చినాయో గుత్తులు గుత్తులుగా. సగం ముప్పావు వంతు 70% రాలిపోయిందండి పూత. అయినా కూడా ఇన్ని కాయలు మిగిలినాయి అన్నమాట. గుత్తులు గుత్తులుగా వచ్చినాయి చూడండి. దగ్గరే ఇది కింద పెరటి నుంచి వచ్చి టెర్రస్ వరకు వచ్చిందండి. ఇది పాటింది. ఇది చూడండి, ఇలా ఉగాది కల్లా పెద్ద పెద్ద కాయలు వచ్చినాయండి. కాకపోతే ఇది పుల్లగా ఉంటుంది చూడండి. ఇదంత పెద్ద కాయలు వచ్చినాయి అనమాట. చూడండి, ఇలా గుత్తులు గుత్తులుగా వచ్చినాయనండి. ఈసారి ఎక్కువ కాత ఈ టెర్రస్ గార్డెన్ పై నుంచి పాకిపోయింది అనమాట. సెకండ్ ఫ్లోర్ దాటిపోయింది. ఇది చూడండి, ఇవన్నీ సరే చూడండి, అక్కడ గుత్తులు గుత్తులుగా వచ్చినాయి చూడండి. ఇది ఏం కాయలో తెలియదండి. నేను విత్తనం నాటింది 4-5 రకాలు నాటాను. ఇది ఒకటి అయింది, ఇది అయిందనమాట. 5 సంవత్సరాల తర్వాత పూత వచ్చింది. ఫస్ట్ టైము పూత వచ్చి రాలిపోయింది. తర్వాత 5.5 ఇయర్స్లో ఒక 45 కాయల దాకా వచ్చాయన్నమాట, మ్యాంగోస్. ఇప్పుడు ఇది థర్డ్ టైం, ఇది సెకండ్ టైము. చక్కగా ఇప్పుడు ఎక్కువ చెట్టు నిండుకు కాసినాయండి. అది చూడండి, అవంతా చూసారా. ఇదంత పెద్ద కాయలు, బాగా పెద్ద సైజు వస్తుందండి. ఇది ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైతే ఈ కాయ మీద అవగాహన ఉందో ఇది ఏం కాయో తెలపండి. నాకైతే తెలియదు. 4-5 రకాలు నాటాను, అందులో ఒకటి మొలకెత్తించింది కాబట్టి ఇది నాటాను. ఏం కాయో తెలియదండి. ఇది ఇప్పటికి మాత్రం చాలా పుల్లగా ఉంది. పులుపు ఎక్కువ అనమాట. పెద్ద పెద్ద సైజు వస్తాయి కాయలు. ఒక్కొక్కటి 1/2 కిలో పైన తూగుతుంది అనమాట. ఇట్లా వస్తాయి. ఇప్పుడు ఈ ఉగాదికే ఇట్లా అయిపోయింది చూడండి. చూసారా, చూడండి, ఇలా గుత్తులుగా వచ్చాయండి. చూడండి, పైన ఇలా వచ్చాయి. ఎవరైనా కామెంట్ రూపంలో తెలియపరచండి ఇది ఏం కాయో. నాటింది విత్తనం ద్వారా వచ్చిందనమాట. ఇది నర్సరీది మొక్క కాదు, రూట్. చూడండి, ఇలా చెట్టు నిండుకు కాయలు వచ్చాయన్నమాట. ఇది చూడండి, ఇది చూసారా. ఇవంతా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్, ఇంకా పూత కూడా వస్తూ ఉందండి ఇంకా మరి. ఇది చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.